వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస చింతలవలస గ్రామంలో గల షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా భక్తులచే సాయిబాబాకు క్షీరాభిషేకం జరిపారు. అనంతరం అర్చకులు సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, ధర్మకర్తలు వెంకట సాయి, కళా యశస్విని, ఇప్పలవలస ధర్మకర్తల ఆరిపాక తిరుపతి నాయుడు, షిడిగం రామ్మూర్తి, బొండా రమేష్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, సెక్రటరీ భగ్గం ఈశ్వరరావు, మాజీ సర్పంచులు గెద్దె అన్నవరం, పిన్నింటి నారాయణ, అర్చకులు అనిల్ కుమార్ శర్మ, మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. బాబు నిత్యమంగళం జయమంగళం నిత్యశుభమంగళం గజానాయ గాంగేయ తనయాయ పార్వతీ ప్రియనందనాయ విఘ్నరాజాయ జయమంగళం ఇది నిత్యశుభమంగళం. చింతవలస గ్రామంలో ప్రతి గురు పౌర్ణమి కూడా ప్రతి సంవత్సరం ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుండి మా చింతవలస గ్రామం షిరిడి సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమం పాల్గొనే ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. కావున ఈ యొక్క కార్యక్రమం అందరూ జయప్రదం చేయవచ్చు. మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలు అనేవి గ్రామ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ గారు ఆధ్వర్యం, మాజీ సర్పంచ్ పిన్నింటి నారాయణ గారు, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా సెక్రటరీ గారు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. చుట్టుపక్కల 10-15 గ్రామాల నుండి ప్రజలు ఈ బాబావారిని సందర్శించి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొంటారని తెలియజేస్తున్నాం. మాది మెంటాడ మండలం కొండవలస గ్రామం. చింతలవలస గ్రామంలో ప్రతి సంవత్సరం మేము ఈ కోవిల్కి ప్రతి వారం వస్తుంటాం. గురు పౌర్ణమికి ఇంకా విశేషంగా జరుగుతుంటాయి పూజలు. అవి నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మాకు భక్తులకి కోరిన కోరికలని నెరవేరుస్తారు. అతను చాలా నమ్మకం అనమాట. ఇక్కడ దేవుడు అంటే మాకు ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నాం అప్పుడప్పుడు. చాలా నమ్మకం. గ్రామము విజయనగరం జిల్లా గజన మండలము చింతలవలసలో మేస్టర్ ఉన్నారు. నాకు తెలిసినట్టు అతను 360 రోజులు కూడా భోజనాలు పెడుతున్నారు, అన్నదానం చేస్తాడు. అంచేత ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళకి అందరికీ తెలియజేశారు. అందరూ వస్తారు, ఎవరు తగినట్టు సాయమాలు చేస్తారు. అందుకోసం మనకి సాయిబాబా గుడి అందరికీ కూడా నమ్మకము. దేవుడే మన అందుని చూస్తాడు. మన పిల్లలు మన చదువుకి అన్నిటికీ కూడా అతను మన అందుని దయ్యం చేసి వస్తాడు. వారు గుడికి రావాల్సిందే. 360 రోజులు కూడా అన్నదానం చేస్తాడు. గురు పౌర్ణమి సందర్భంగా చింతలవలస షిరిడి సాయిబాబా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున మెంటాడ మండలం, గజనారం మండలం, అలాగే అన్ని మండలాల నుంచి కూడా భక్తులు ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా కార్యక్రమం నేటికి 3 సంవత్సరాల నుంచి పెట్టడం జరిగింది. ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమం జరిపిస్తుంది. ఈ ఆలయ ధర్మకర్త వెంకట కళా యశస్విని ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. వెంకట కళా యశస్విని ఆలయ ధర్మకర్త. ఈ ఆలయాన్ని ఆవిడ నిర్మించారు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాబా అంటే చాలా నమ్మకంతో భక్తులందరూ 50 మంది ఇదిగో పక్క విలేజ్లు అంటే చూడ చాలా మంది వచ్చి ప్రతి సంవత్సరం 3000 మందికి గురు పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి ఈ యొక్క బాబావారి ఆశీస్సులు పొందుతారని సెలవు తీసుకుంటూ నమస్కారం. సాయి దత్త వినాయక టెంపుల్ గురు పౌర్ణమి సందర్భంగా
మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామం, ఇప్పలవలస గ్రామస్తులు, చుట్టూ ఉన్న గ్రామాలు అందరి సహకారంతోనూ మెయిన్గా ఈ టెంపుల్ ప్రతి కార్యక్రమానికి ముందుండి ఆరుపోక తిరుపతి నాయుడు గారు, మా సిడగం రామా గారు, గెద్ద అన్నవరం గారు, బొండా పెద్ద వెంకటరాజు గారు లేటు, నాన్నగారు, గ్రామస్తులు అందరి సహకారంతో 3 సంవత్సరాలు దిగ్విజయంగా వార్షికోత్సవాలు, గురు పౌర్ణమి వేడుకలు బాబా వారి దయ వల్ల, గురు దత్తాత్రేయ వారి దయ వల్ల జరిగినాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఈ కోనేరు వాతావరణంలో పూజ చేసి పూజలు, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు జరుపుకున్నందుకు భగవంతుడికి, అందరి పెద్దలకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మీ మీడియా వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండి, ఈ సాయిబాబా గుడి 2020లో స్థాపించడం జరిగిందండి. విగ్రహాలు కూడా ప్రత్యేకించి తీసుకొచ్చాం. అలాగే ఈ గుడి నిమిత్తం ఊర్లో గ్రామ పెద్దలందరూ సహకరించారు. ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా సహకరించారండి. ప్రతి గురు పౌర్ణమికి, ప్రతి వార్షికోత్సవంకి చాలా బాగా జరుగుతాయి. అన్ని లక్ష్యాలు కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. అలాగే సాయంత్రం భజన, ఆ దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. సాయినాథ, ఈ ముగ్గురు దేవుళ్ళని ఇక్కడ తెచ్చి ఈ కోనేరులో ఒక మూలనున్న ప్రాంతాన్ని ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ బాబా గుడి కట్టాక రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతూ రోజు రోజుకు అన్నదానాలు, అలాగే ప్రతి లక్షవారం అన్నదానం అవుతుంది, ఇచ్చి పూజలు అవుతున్నాయి. అలాగే ఇంకా డెవలప్మెంట్కి ఇంకా శివాలయం కూడా ఇక్కడ కడుతున్నాం. శివ పంచాయతం కూడా ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని, మాకు అనుగ్రహం ఉంటుందని, మరి నాన్నగారు పెద్ద వెంకటరాజు గారు అతని ఆశీర్వాదం వల్ల గుడి కూడా మేమందరం కమిటీ తరపున అందరికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపించి గుడి కడతామని మరీ కోరుకుంటున్నాం. ఆశీస్సులు ఉంటాయని, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ తరపున ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. దేవాలయం పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అలాగే